ఇది ఒక చిన్న అవేర్‌నెస్ వీడియో అండి. చాలా మంది పేషెంట్స్‌కి చెప్తున్నాను. ఒకసారి డిసీజ్ వచ్చింది అంటే త్వరగా కోలుకోవాలి అని యాంక్సైటీ ఉండడం చాలా కామనే. మీ ఆవేదనని, మీ బాధని చాలా మంది డాక్టర్లు అర్థం చేసుకుంటారు. సమస్య ఏంటంటే మీకెంత త్వరగా నయం అవ్వాలని మీకెలా ఉంటుందో చాలా మంది డాక్టర్స్ కూడా వాళ్ళ పేషెంట్స్ త్వరగా నయం అవ్వాలనే ఉంటుంది. మాక్స్ టు మాక్స్. కానీ మీరిలా ప్రతి చిన్నదానికి వారిని ప్రెషర్ చేయడం, లేదా నంబర్ ఇచ్చారు అని పదే పదే ఫోన్ చేయడం, ఆఖరికి చిన్న చిన్న విషయాల గురించి వారికి ఫోన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒకతను తన బావొచ్చాడని చెప్పి ఆల్రెడీ గ్యాస్ట్రైటిస్‌తో సఫర్ అవుతున్నాడు. ఇంట్లో దావత్ చేసుకోవాలనుకుంటున్నాము. ఒక్కరోజు ఆల్కహాల్ తాగొచ్చా అని కాల్ చేశారు. మా కన్సర్న్ ఎలా ఉంటుందంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉండొచ్చు. దాని గురించి అని మీరు కాల్ చేస్తున్నారు అనుకుంటాను తప్పించి, ఈ చిన్న విషయాలు కూడా అడగొచ్చా, అడగొద్దా అనే సిట్యుయేషన్‌లోకి చాలా మంది పేషెంట్స్ వచ్చారు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఆ సిట్యుయేషన్‌లో అక్కడున్న పేషెంట్ కూడా మాకు అంతే ఇంపార్టెంట్. రెండోది, ఒక్కసారి మెడిసిన్ వేసుకోగానే నెక్స్ట్ డే నుంచి అద్భుతాలు జరిగిపోవాలి అనుకుంటారు. రోగం ఒక్క రోజులో వచ్చేదే కాదు. అది తగ్గాలన్నా కూడా చాలా టైం పడుతుంది. ఈ సిట్యుయేషన్‌లో మీరు డాక్టర్స్‌ని పదే పదే చేంజ్ చేయడం వల్ల ఆ డిసీజ్ అనేది తగ్గకపోగా ఇంకా ముదిరే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రోటోకాల్ ఉంటుంది. ఆ మెడిసిన్స్ అన్నీ మీరు ట్రై చేస్తూ ఉండే కొద్దీ ఆ రోగం అనేది తగ్గడం పక్కన పెట్టి కొంతమందికి కొత్త రోగాలు వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దయచేసి డాక్టర్స్‌ని కంపెల్ చేయకండి. కుదిరితే కొంచెం టైం ఇవ్వండి. నాకు తెలిసి 90% డాక్టర్స్ ఎవ్వరు కూడా ది బెస్ట్ ఇవ్వాలనే కోరుకుంటారు. ఇలా కంపెల్ చేసినప్పుడు వెళ్ళాల్సిన రూట్ అనేది కరెక్ట్‌గా వెళ్ళకపోతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇక్కడ ఎవరిని తప్పు పట్టేది లేదు. కొన్నిసార్లు మనం చేంజ్ అవ్వాలి. అలాగే ఓపిక అనేది కూడా చాలా అవసరం. దయచేసి మీ డాక్టర్‌ని నమ్మండి. డాక్టర్ పేషెంట్ మధ్యలో ఉండాల్సిన రిలేషన్‌షిప్ కేవలం ప్రిస్క్రిప్షన్ కాదు. మీ కన్సర్న్ అర్థం చేసుకుంటారు. కొంచెం ఓపిక పట్టండి. థాంక్ యూ.